Singhis King 81 lakhs. Ramadasu 60 lakhs. Pokiri 70 lakhs. Chhatrapati 1 crore 12 lakhs. Rambo 2.5 crores. Magadhira 40 lakhs. Don 1.75 crores. Simhadri 1.1 crore. Shivaji 15 lakhs. Bunny 50 lakhs. మొత్తం 84 మంది. టోటల్ అమౌంట్ 65 crores. ఇంట్రెస్ట్ తో కలిపి 71.07 crores. వీళ్ళందరినీ ఎలాగైనా పట్టుకోవాలి. అది జరిగే పని కాదు. ఇలా నా వంక సీరియస్ గా చూడడం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారా? చూశాగా. ఏం చూసారు? ఆడెవడో గాని మిమ్మల్ని ఎరిపాప చేసి అన్ని వేషాలు ఒకడే వేసాడు. అన్ని వేషాలు ఒకడేనా? ఎవడు వాడు? ఏం చేస్తున్నారు? నిన్నే ఫాలో అవుతున్నాం. నేను అడిగింది బ్రతకడానికి ఏం చేస్తున్నారు? మీ దగ్గర పని చేస్తున్నాం సార్. పని చేయడానికి నెలల జీతాలు తీసుకున్నారు, సంవత్సరంలో ప్రతి పంటకు బోనస్ తీసుకుంటున్నారు, కానీ తప్పు చేస్తున్నారు. ఏం తప్పు జరిగింది సార్? ఇప్పటి వరకు మన సిటీలో ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాం? ఉన్న అన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎగ్గొట్టాం. మరి ఈ బ్యాంకులు ఎందుకు వదిలేశారు? పని ఒత్తిడి ఎక్కువైందా? ఒళ్ళు బలిసిందా? కడుపు కన్నం తింటున్నారా? బిర్యానీ తింటున్నారా? టెల్ మీ అయితే. ఈ బ్యాంక్ లో వర్కౌట్ అవుతుందని వదిలేసాం. ఎందుకని? ఇది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి ఇస్తుంది. అదేం బ్యాంక్? బ్లడీ బ్యాంక్. నో, బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కిడ్నీ బ్యాంకు, గుండె బ్యాంకు అని పేర్లు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదరా.
హరి, నిన్నే అడిగేది. ఏమైంది నీకు? ఏంటి ముగ్గురు కలిసి రాత్రి మందు కొట్టారా? అందుకేనా ఇంకా దిగినట్లేదు? తాగేంత సీన్ లేదాడికి. ఈ మధ్య పిచ్చి పిచ్చి కలగంటున్నాడు. ఆ కళ మధ్యలో నువ్వు వచ్చి లేపుంటావు. ఏంటి హరి, ఈరోజు మార్నింగే బయటికి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను కదా. ఇంకా రెడీ కాకపోతే ఎలా? సరే, నువ్వు లేచి త్వరగా రెడీ అవరా. నువ్వు రెడీ అయ్యేంత టైం నాకు లేదు. నేను వెళ్తాను. సలీం, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? సరే. హరి, మళ్ళీ నిద్రపోకు. రే సీను, నా కళ్ళకు వచ్చింది ఇదే చోటురా. ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఓ స్టాచ్యూ ఉండాలి, ఓ విగ్రహం ఉండి. రే అక్కడ రే ఇక్కడ ఇది ఉండకూడదురా. ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ ఉండేది. అక్కడ ఒక డ్రాగన్ బొమ్మ ఇక్కడ ఉండేదిరా. రే సీను, ఇదేరా ఎగ్జాక్ట్ యాక్సిడెంట్ స్పాట్ రా. ఇది కారు వచ్చి ఇక్కడే గుద్దుకుందిరా. అప్పుడు ఈ క్లాక్లో ఎగ్జాక్ట్ 5 అయిందిరా. సాయంత్రం 5ంటికి. ఇక్కడంతా రక్తం రా. అరే, అప్పుడు టైం ఎంత అయింది? 5 అయిందా? అక్కడ చూడరా, అక్కడ చూడు, అక్కడ చూడరా. అది తుప్పు బట్టి పాడైపోయింది. నీకు వచ్చింది కలరా, నిజం కాదు. నువ్వు నిద్రపోతుంటే లేపింది అరిత కదరా. రే ఇది కలే అయినా కానీ నిజం అవుతుందిరా. నాకు చిన్నప్పటి నుంచి అంతేరా. నీకు గుర్తుందా, నాకు ఉద్యోగం వచ్చినట్టు కల వచ్చింది. ఏమైంది? వచ్చింది. తాతకు యాక్సిడెంట్ జరిగినట్టు కల వచ్చింది. ఏం జరుగుతుందిలే అనుకున్నాం, జరిగింది కదా. ఇది అంతేరా. ఎలా జరుగుతుందిరా? ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏదో విగ్రహం ఉందన్నావు, ఏది? అక్కడ ఏముంది? అక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉందన్నావు, ఏముంది? 1916 నుంచి కేరళ ఆయుర్వేదం ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? రే జరిగింది 2వ తారీఖురా. డేట్ కూడా గుర్తుంది. రే జరుగుతుందని చెప్తుంటే నమ్మవేంట్రా నువ్వు? సరే, 2వ తారీఖు కదా, ఇవాళ ఎంత? 31. ఇంకా 2 రోజులు టైం ఉంది. అయినా ఈ 2 రోజులు ఇవన్నీ ఎలా జరిగిపోతారా? ఎలా జరిగిపోతాయి? ఓహో, ఇక్కడ విగ్రహం వచ్చేసి అక్కడ చైనీస్ రెస్టారెంట్ వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిపోయి. నాకేం తెలుసురా, కల వచ్చింది, అది నిజం అవుతుందని భయం. లేదురా, నాకైతే నమ్మకం లేదు. అరే నువ్వు నమ్ముతున్నావు కదా, 2వ తారీఖు కదా యాక్సిడెంట్ అయ్యేది. ఆ రోజు హరిత ఇక్కడ లేకుండా చూడు. ఎక్కడ దొరికావురా? రా కదా, వెళ్ళకపోతే 2వ తారీఖు కదా, ఇప్పుడే యాక్సిడెంట్ అవుద్ది. నీ పెండ్లాన్ని నువ్వే చంపి వాయమ్మ శవాన్ని మాయం చేసినావని నీ అత్తామామ మొత్తుకుంటున్నారు. నిజం చెప్పబ్బి, చంపినావా లేదా? అసలేం జరిగిందో నేను చెప్తాను యువర్ ఆనర్. ఇతని భార్య పక్కింటి పాపారావుతో ప్రేమలో పడి లేచిపోయింది. అది చూసిన సాక్షిని ప్రవేశపెట్టడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. పిలుచుకో, పర్మిషన్ గ్రాంటెడ్. ఈ గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి. గుర్రు గీత లేదు, రాత లేదు, కొండదేవర మీద. నీ ఇష్టం వచ్చిన దేవుని మీద కాదప్పా, గీత మీద చెయ్యల్లా. అట్టా గీతరా, గీత మీద జాతకం చెప్తాను దొరా, జాతకం చెప్తాను. జాతకం కాదు, సాక్ష్యం చెప్పనీకి వచ్చినావు నువ్వు. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను దొరా. జాతకం జరిగింది నువ్వు చెప్పు, జరగబోయేది నేను చెప్తా. అట్టాగే దొరా, నా కొంప ఈడి కొంప వెనకాలే ఉంది దొరా. రేతిరి కాడ సెంబొట్టుకుని సెట్టిసాటికెళ్ళాను దొరా. ఆ పాపిగాడు ఈడి పెండ్లాం సెయ్యొట్టుకున్నాడు దొరా. ఈడి పెండ్లాం చేతిలో ట్రంకు పెట్టే, ఆ పాపిగాడి చేతిలో సూట్ కేసు, అంతే దొరా. నా సెంబు చెయ్యి జారింది దొరా. వాళ్ళిద్దరూ చేతులట్టుకుని లగెత్తుకులేసిపోయారు దొరా. నా సెంబు సొట్టడింది, ఈడి కాపురం బొక్కడింది దొరా. గుర్రు దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏం సాయి కుమారు, నీకేమైనా అబ్జెక్షన్ ఉండదా?
ఇంట్లో మర్చిపోయాను. పండక్కి బట్టలు పెట్టలేదని పెళ్ళంతా కొట్లాడినాడా? పీకే మీద కాలేసి తొక్కి తొక్కి చంపినాడా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తన పిచ్చి పిచ్చి సైగలతో కేసును తప్పుదారు పట్టిస్తున్నారు యువర్ ఆనర్. నాకేమీ అర్థం కావటం లేదు. నాకు క్లియర్ గా అర్థమైందప్ప. సాయి కుమారు, నువ్వు ఒప్పుకుంటావు? శవాన్ని సంచిలో వేసి కుట్టేసినాడా? ఇంటి వెనక గొయ్యి తీసి పూడ్చిపెట్టినాడా? ఐపీసీ సెక్షన్ 53 ప్రకారము ఈ ముద్దాయికి ఉరి శిక్ష విధించాలనా? నన్ను క్షమించండి సార్. కావాలని నా భార్యను నేను హత్య చేయలేదు సార్. కొడితే తల గోడకు తగిలి తల పగిలి చచ్చిపోయింది సార్. ఏం చెయ్యాలో తెలియక ఇంటెనకాల శవాన్ని పూర్తి చేశారు సార్. కేసు వాదోపవాదాలు విచారించిన మీదట ముద్దాయి తన పెండ్లాన్ని తానే హత్య చేసినానని నేరం అంగీకరించినాడు కాబట్టి ఐపీసీ సెక్షన్ 53 ప్రకారము ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. న్యాయదేవతకు కండ్లు లేవు, న్యాయవాదికి నోరు లేదు. అయినా న్యాయమే గెలిచింది. లాయర్ సాయి కుమార్కు తన గొంతు ఆపరేషన్ జరిగినా గుడుక ఈ కేసును ఎంతో చాకచక్యంతో వాదించి గెలిపించినందుకు నేనతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.